తిరుపతి తొక్కిసలాట ఘటనకు సంబంధించి స్పందించడానికి మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం. తిరుపతిలో ఇంతటి దురదృష్టకర సంఘటన జరగటం మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ నిర్లక్ష్యం, ఇంతమంది భక్తులు వస్తారు అని అంచనా వేయటంలో టీటీడీ పూర్తిగా విఫలం అవటం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఏం చెప్తారు సార్? ఇది చాలా దురదృష్టకరం కాదు, ఎంతో ఘోరమైన సంఘటన ఇదమ్మా. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఎంతసేపు వ్యవస్థలని సమర్థవంతంగా పనిచేయించి అక్కడ భక్తులకి మరి సౌకర్యాలు కలిగజేయాలి. ఇవాళ వైకుంఠ ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారి దర్శనం చేసుకుని ఉత్తర ద్వార దర్శనం ద్వారా వెళ్ళాలని మరి వేలాది లక్షలాది మంది భక్తులందరూ ఆశిస్తారు. గతంలో ఎంతో ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ఫుల్ గా చేయగలిగారు. మరి అక్కడ ఇటువంటి పొరపాటుగానే ఏం జరగలేదు. ఇవాళ ఇంతటి ఘోరం జరగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అక్కడ వ్యవస్థ అంతా కూడా ప్రభుత్వం పాలకవర్గం కంట్రోల్లో తీసుకోవటం, అక్కడ విపరీతమైన మోసం జరుగుతూ ఉంది. అక్కడంతా కూడా అంత దళారులు ఎక్కువైపోయారు. ఈ వ్యవస్థ ఏం చేస్తున్నారంటే వీళ్ళందరినీ అక్కడ ఉన్న అధికారులు కూడా వాళ్ళ చేతుల్లో కూడా ఈ అడ్మినిస్ట్రేషన్ లేకుండా ఈ భక్తులందరికీ టికెట్లు ఎలా చేయడానికి భక్తులు ఇవ్వడానికి వాళ్ళు ఏదో అందరినీ ఒక చోటకి రమ్మని పార్కులు పెట్టారు. ఆ పార్కు నుంచి క్యూ లైన్లోకి అక్కడ ఒత్తిడిని బట్టి క్యూ లైన్లో కుదిరి ముందు క్యూ లైన్లో వీళ్ళందరినీ కనుక లైన్లో పెట్టుకుంటే ఇటువంటి ఘోరం జరగదు. వాళ్ళు ఏంటంటే ఎంతసేపు ఏం చెయ్యాలన్న ఆదేశాలు పైనుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత అక్కడ ఈ అక్కడున్న అధికారులందరూ కూడా పనిచేసే పరిస్థితికి అలవాటు పడిపోయి ఈ జరగవలసిన కార్యక్రమాన్ని కొంచెం వాళ్ళు నిర్లక్ష్యంగా అనుకోండి, లేకపోతే పైనుంచి ఆదేశాలు వాళ్ళు అనుకోండి. ఇటువంటి పరిస్థితి ఒక్కసారి భక్తులకి సరైన సమాచారం కూడా అందించకపోవడం కూడా ఇంతటి ఘోరం జరగడానికి ప్రధానమైన కారణం. ఆ భక్తులందరినీ పార్కు నుంచి ఒక్కసారి వదిలేయటం, అక్కడ ఏదో టికెట్లు ఇచ్చేస్తున్నారేమో అని సరైన అవగాహన లేకపోతే ఒకరికొకరితో తీసుకుని జరగడం, హీరోయిన్లు కూడా మరి వెళ్ళకుండా అక్కడ పోలీసులు అడ్డుకుంటాం. అంటే సరైన సమయంలో మీరు వచ్చిన క్రౌడ్ ని క్యూలైన్లో కనుక వదిలి క్యూలైన్లో పెట్టుంటే ఈ ఘోరం జరగకపోదు. ఎంతసేపు వీళ్ళు రాజకీయం చేయడానికి అలవాటు పడిపోయి సనాతన ధర్మం అని హిందూ ధర్మం అని అంటే ఎక్కడికక్కడ మరి వాళ్ళు చనిపోయిన వాళ్ళందరూ ఎంతో భక్తులు, మరి ఇంతటి మరి ఆ భక్తులు చనిపోయారని దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వం వైఫల్యం అన్నది వాళ్ళు ఒప్పుకుని తీరాలి. మరి అటువంటి అన్ని కాకుండా వాళ్ళు ఎంతసేపు రాజకీయం చేయడానికి మాట్లాడటం, రాజకీయం చేసే కార్యక్రమాలు చేయటం, ఎక్కడో ఏదో సంఘటనలో ఎక్కడో తొక్కిసలాట జరిగితే మన రాష్ట్రం నుంచి అక్కడ ఆ ప్రభుత్వాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి చేయటం. మరి ఇవాళ తిరుపతిలో జరిగిన సంఘటనకి ఎవరు బాధ్యత వహిస్తారు? ముఖ్యమంత్రి గారు వహిస్తారా? లేకపోతే సనాతన హిందూ ధర్మం గురించి మాట్లాడే ఉప ముఖ్యమంత్రి గారు బాధ్యత వహిస్తారా? లేకపోతే పాలకవర్గం ఒక అసమర్థ పాలకవర్గాన్ని ఇస్తారు, మరి అసమర్థ పాలకవర్గం మీద చూసేసి ఆ బాధ్యత వాళ్ళు తీసుకోవాలని చెప్తారా? ఎవరి మీద ఈ దుస్సంగతుల్ని ఎవరు కట్టగడతారు? ఎంత ఘోరమైంది. 6 చనిపోయారు, ఇంకా 40 మంది మరి చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఆ రియా హాస్పిటల్లోనూ సిమ్స్ లో జాయిన్ అయ్యారు. అక్కడ కలెక్టర్ గాని ఈవో గాని అక్కడ చూస్తున్నామని చెప్తున్నారు. కానీ జరిగిన సంఘటన ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రభుత్వం ముందుకు వచ్చి మా చేతకంతనం వల్ల ఈ సంఘటన జరిగింది, దీనికి మేము బాధ్యత తీసుకుంటున్నామని ముందుకు వచ్చి చెప్పాలి. అంతేగాని మరి జరిగిన సంఘటనని గాలి వదిలేసి దాన్ని ఏదో రాజకీయం చేద్దామనే ప్రయత్నం చేయటం. మరి గత ప్రభుత్వం గురించి మాట్లాడతారు. ఎప్పుడు గత ప్రభుత్వం ఎప్పుడు ఇటువంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదే. ఎప్పుడు ముందు జాగ్రత్తలు తీసుకుని ఎక్కడికక్కడ సమర్థవంతంగా చేశారే. ప్రతి వైకుంఠ సందర్భంలో కూడా లక్షలాది మంది భక్తులను కూడా సమర్థవంతంగా కంట్రోల్ చేశారే.
మరి ఇవాళ మరి ఈ వైకుంఠ ఏకాదశి టోకెన్ జారీ చేయడానికి కూడా వాళ్ళు సమర్థవంతంగా చేయలేకపోయారంటే ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అమ్మా. సత్యనారాయణ గారు, వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ల జారీ కోసం వచ్చినటువంటి భక్తుల్ని ఏదైతే పార్క్లో ఉంచారో అక్కడ కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదు టీటీడీ. ఆహారం విషయంలో కావచ్చు, మంచినీళ్ళ సౌకర్యం విషయంలో కావచ్చు, ఏవి సౌకర్యాలు, ఈవెన్ లైట్స్ కూడా లేవు అంటూ భక్తులు చెప్తున్న పరిస్థితిని కూడా ఇందాక చూసాము. సో పోలీసులు కూడా సరైన చర్యలు తీసుకోలేదు. ఇక్కడ టీటీడీ నిర్లక్ష్యం, అలాగే కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనిపిస్తుంది కదా సార్, ఏం చెప్తారు? ఇది పూర్తిగా కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యం, వాళ్ళ యొక్క అసమర్థమైన వ్యవహారం. అంటే వ్యవస్థను పూర్తిగా గాలి వదిలేశారు. ఇవాళ తిరుపతిలో మరి టికెట్లు కానీ ఏదైనా సేవలు కానీ ఏదైనా సరే వ్యాపారం అయిపోయింది అక్కడ. మరి ఇటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. దానికి అంటే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉంటేనే అవినీతితోటే ఏ కార్యక్రమం జరుగుతుందన్నది వాళ్ళ యొక్క మరి పాలనలో తెలియజేస్తారు. అక్కడ భక్తులు ఓపెన్ గా చెప్పుకుంటారు. ఎవరిని, ఏ బ్రోకర్ని, ఏ దళారీని పట్టుకుంటే టికెట్లు దొరుకుతాయనే పరిస్థితికి తిరుమల తిరుపతిలో జరుగుతూ ఉంది. అక్కడ ఉన్న అధికారిని కూడా, ప్రధానమైన అధికారి ఎవరైతే ఉన్నారో ప్రధానమైన అధికారి చేతిలో కూడా అసలు అడ్మినిస్ట్రేషన్ లేదు. అది మొత్తం అంతా పాలకవర్గం చేతిలో తీసుకోవడం, ముఖ్యమంత్రి గారికి సంబంధించిన వ్యక్తిని అక్కడ నియమించడం, ఆ వ్యవస్థ అంతా ఆయన చేతిలో పెట్టుకుని ఆయన నిర్ణయాల ప్రకారం వెళ్ళటం, అక్కడ ప్రభుత్వం ఏమో ఇక్కడ నుంచి ఏదో డైరెక్షన్ ఇవ్వటం, ఇది ప్రతి విషయంలో కూడా ఈ ప్రభుత్వం వైఫల్యం ఉన్నది ఖచ్చితంగా కనపడతా ఉంది. దీనికి పూర్తిగా బాధ్యత మరి కూటమి ప్రభుత్వం తీసుకోవాలి. సనాతన ధర్మాల గురించి, హిందూ ధర్మం గురించి మాట్లాడటం కాదు, మరి దానికి మరి ఎంత తప్పు చేసామన్నది వాళ్ళు పోని ఇవాళ జరిగిన సంఘటనకి బాధ్యత తీసుకుని మరి ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించి మాట్లాడితే, మరి సనాతన హిందూ ధర్మం గురించి మాట్లాడే ఉప ముఖ్యమంత్రి గారు పూర్తిగా బాధ్యత తీసుకుని దీని యొక్క జరిగిన సంఘటన గురించి వాళ్ళు ఏమి నిర్ణయం తీసుకుంటారు, అది ఖచ్చితంగా ఈ ప్రభుత్వ వైఫల్యం అని మాత్రం భక్తులే కాదు ప్రతి ఒక్కరు చెప్తారు. ఓకే సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ అండి స్పందించినందుకు.